నా అభిప్రాయం. అవును. మరి చూడొచ్చు సార్, ఎందుకంటే సరే వారి పార్టీ వారి ఇష్టం, వాళ్ళ నిర్ణయాలు ఎలా అయినా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు జాతీయ పార్టీలో పనిచేసినటువంటి వాళ్ళు మీరు కాబట్టి అక్కడ అధిష్టానం దాని మీద సమాలోచనలు రకరకాల పరిస్థితులు ఉంటాయి. కానీ పనిచేస్తున్నటువంటి ఎమ్మెల్యేలకి ఇక్కడ ఒక దగ్గర పనిచేస్తున్నటువంటి ఎమ్మెల్యే ఇక్కడికి వర్కౌట్ కాదని ఇంకో చోటుకు పంపిస్తున్నారు. పార్టీ ఎమ్మెల్యేల పైన సరైనటువంటి అభిప్రాయం లేదు, ప్రజల్లో అసంతృప్తి ఉంది, వారి మీదే ఉందనేటువంటి అభిప్రాయం తీసుకొచ్చేటువంటి విధంగా ఫీలర్స్ ఇస్తున్నారు, లేదా చెప్తున్నారు కూడా. ఇది కరెక్టా? సో ఎమ్మెల్యేల పైన ఉన్న వ్యతిరేకతతో ఇవన్నీ జరుగుతున్నాయా, లేకపోతే తమ మీద ఉన్నటువంటి దాన్ని కప్పిపుచ్చుకునే దానికి ఈ రకంగా చేస్తున్నారు అనుకోవచ్చా? నాట్ ఓన్లీ ఎమ్మెల్యేస్, ఎంపీస్, కౌన్సిలర్స్, చైర్మన్స్, కార్పొరేషన్ చైర్మన్లు ఎవరు కాదు, మొత్తం టోటల్ జగన్ పైన 100% వ్యతిరేకం ఉంది. ఓకే. సో అలాంటప్పుడు మార్పులు చేస్తే ప్రయోజనం ఉంటుందా సార్? ఇక్కడ కాదని ఇంకో ప్లేస్కి ట్రాన్స్ఫర్ చేస్తే? క్రికెట్ మ్యాచ్ లో పరిస్థితి బాగాలేనప్పుడు బౌలర్ను మార్చి ఫీల్డర్ను మార్చి ఎంత చేసినా కూడా కుదరదు. ఇట్లే ఎంత మార్చినా కుదరదు. తను మారినా, కెప్టెన్ మారినా, ఫీల్డర్ మారినా, బౌలర్ మారినా, బేస్మెంట్ మార్చినా అట్లా కుదరదు. గ్యాప్ వచ్చినప్పుడు అలాంటి గ్యాప్ వచ్చింది. ఇంకా పరిస్థితి ఆందోళనగా ఉంది, ఇంకా కన్ఫ్యూజన్ ఉంది. కాబట్టి నా ఇష్టం అంటున్నాడు. ఏదో ఒక చిన్న చివరి ఆలోచన, చిగురంత ఆలోచన, చిన్న ఆలోచన, ఇటువంటి కామన్ అంతే. చూద్దాం సార్, ఎందుకంటే ఆ రకమైనటువంటి ప్రయోగం చేస్తే